నమస్కారం ఏపీ 10 న్యూస్ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలిలో మాజీ మున్సిపల్ మరియు ఏఎంసీ చైర్మన్ స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని యానాది శెట్టి ప్రియ శిష్యుడు కాంట్రాక్టర్ నోటి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వారి మిత్రులతో కలిసి ముసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీ నందు పేదలకు పండ్లు బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గురువు గారైన గ్రంథి యానాది శెట్టి ప్రథమ వర్ధంతి సందర్భంగా పేదలకు పండ్లు భోజనం అందించడం జరిగిందని అన్నారు. పుర ప్రజలకు అనేక సేవలు చేసి నిరంతరం ప్రజల కోసం శ్రమించే వ్యక్తి అని తెలిపారు. ఆయన మా మధ్య లేకపోవడం బాధాకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాదంశెట్టి మల్లికార్జున్, పాదర్తి గణేష్, మాలకొండ రెడ్డి, మండవ రవికుమార్, యనమల మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడతారు తీసుకోండి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి గ్రంథి యానాది శెట్టి గారు మా రాజకీయ గురువు, రాజకీయ చాణక్యుడు. కావలిపట్నంలో గ్రంథి యానాది శెట్టి గారు అంటే ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మర్రిచెట్టు గిరిజన కాలనీలో భోజనము మరియు పండ్లు పంచడం జరుగుతుంది. గ్రంథి యానాది శెట్టి గారంటే కావలిలో తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఈ కావలిపట్నంలో ఉన్నటువంటి వెంకటరావు నగర్ కానీ, తుఫాన్ నగర్ కానీ, బాలకృష్ణ నగర్ కానీ, అలాగే ఈ ముసునూరు గిరిజన కాలనీ కానీ, వినాయక్ కాలనీ కానీ, ఇలాంటి కాలనీలు ఎన్నిటికో అతను రూపకర్త. ఎవరికి ఏ అవసరం పడినా కానీ పార్టీలకు అతీతంగా నేనున్నానంటూ స్వయంగా అతను బండి ఎక్కించుకొని పోయి, అది ఎంఆర్ఓ గారి పని అయితేనేమి, పోలీసు వ్యవస్థ అయితేనేమి, ఏ పని అయినా కానీ ఇమీడియట్గా తీసుకెళ్ళి దగ్గరుండి పని చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గ్రంథి యానాది శెట్టి గారు. గ్రంథి యానాది శెట్టి గారితో నాకు దాదాపు 12-13 సంవత్సరాల అనుభవం. నేను ఈరోజు ఎంత వృద్ధిలో ఉన్నా అంటే మా గురువు గారు ప్రధాన కారణం. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా నేను రావడానికి మెయిన్గా ఆయన ప్రోత్సాహం. ఆ రోజు అలెక్కే గారు చైర్మన్గా ఉన్నప్పుడు నేనున్నాను, ఈ కాంట్రాక్టర్గా నువ్వు స్టార్ట్ చేయి, నేను నిన్ను ప్రోత్సహిస్తాను అని అన్నప్పుడు నేను ఆ రోజు వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నాను. మా గురువు గారు లేని లోటు ఈరోజు నాకు తీవ్రంగా మనోవేదన, బాధ కలిగిస్తుంది. అలాంటి నాయకులు ఈ జనరేషన్లో మళ్ళీ మనం చూడలేము. అలాంటి నాయకుల కోసం మనం ఎంతో రుణపడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చైర్మన్గా, సీనియర్ రాజకీయవేత్తగా, పేదల పాలిటి పెన్నిధిలాగా ప్రజలకు అందుబాటులో ఉన్న గొప్ప రాజకీయ నాయకుడు గ్రంథి యానాది శెట్టి. వారు ప్రథమ వర్ధంతి సందర్భంగా వాళ్ళ శిష్యుడు నోటి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి మర్రిచెట్టు గిరిజన కాలనీలో ఉండే నిరుపేదల మధ్యలో ఆయన వర్ధంతి చేసుకొని ప్రజలకి ఆయన గురించి, ఆయన నాయకత్వం గురించి, ఆయన త్యాగం గురించి వివరించడం కోసం ఈ యొక్క భోజనాలు పంపిణీ, అరటిపళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు నేను ప్రసాద్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేదవాళ్ల పెన్నిధి గ్రంథి యానాది శెట్టి. వారు పార్టీలకు అతీతంగా సీనియర్ కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా, ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన మనిషి ఆయన. వారిని ఇంకా కూడా ప్రజలు చిరస్థాయిగా హృదయంలో పెట్టుకొని ఆస్వాదిస్తున్నారంటే, గౌరవిస్తున్నారంటే మేమందరం కూడా యానాది శెట్టి గారి గురించి బాగా పరిచయం కాబట్టి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన అందరూ కూడా ప్రజలు ఇంకా కూడా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్,
హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.